హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీ అండ్ టేస్టీ బ్రెడ్ సమోసా ఎలా చేయాలో చూద్దామండి. చూసారు కదండి, పైన లేయర్ అనేది ఎంత క్రిస్పీగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సింపుల్గా కేవలం 2 నిమిషాల్లో మనం ఈ స్నాక్ని రెడీ చేసుకోవచ్చండి. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 1/2 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసి ఉడికించుకున్న ఆలు అలాగే గ్రీన్ పీస్ని ఈ విధంగా మ్యాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఈ ఆలు కుక్ చేసినప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ వేయాల్సిన పని లేదు. చూసారు కదండి, ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఈ ఆలుని కాస్త పచ్చివాసన పోయిన వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకుంటూ మసాలాలు ఆలుకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీరను వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, జస్ట్ 1 నిమిషం మాత్రమే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని మనం బ్రెడ్ సమోసా చేయడం కోసం బ్రెడ్ పీసెస్ని తీసుకోవాలి. ఒక బ్రెడ్ పీస్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఆలు గ్రీన్ పీస్ కర్రీని పెట్టుకొని దానిపైన చీజ్ స్లైస్ని కూడా వీడియోలో చూపించినట్టుగా పెట్టుకోవాలి. తర్వాత సైడ్స్ని వాటర్తో జస్ట్ ఈ విధంగా వెట్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా క్లోజ్ చేసుకుంటే మనకి బ్రెడ్ సమోసాలు అనేవి ఈ విధంగా రెడీ అయిపోతాయి. అన్నీ కూడా రెడీ చేసుకొని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ బ్రెడ్ సమోసాలని ఆయిల్లో వేసుకొని 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇవి కూడా తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని స్ట్రైనర్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన బ్రెడ్ సమోసాలను కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ సమోసా రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఎప్పుడైనా ఒకసారి సింపుల్గా ఏదైనా స్నాక్ చేసుకొని తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ వాచ్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.